పడింది. నా ప్రార్థన జీవితానికి పునాది పడింది. అక్కడ 2-3 గంటల మోకాలు దించుకొని ప్రార్థన చేస్తానని చెప్పానే, దానికి పునాది మా పెదనాన్నగారి ఇంట్లో పడింది. పొద్దున్నే 4 లేసేవాడు, 4 లేచి పాట పాడేవాడు. అబ్బా, మా పెదనాన్నకి ఏం పని లేదు అనుకునేవాడు నేను. అంటే వాళ్ళ ఇంట్లో వండుకునేవాడు నేను. అంటే అక్కడే ఉన్నాను నేను చదువుకోవటానికి. ఇంటర్మీడియట్ చదువుతా మా పెదనాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. 2 సంవత్సరాలు ఉన్నాను ఆ ఇంట్లో. ఆయన లేకంగానే మా పెద్దమ్మ గారు లేచేది. మొత్తం 6 పిల్లలు లేచి ఎవరు మంచం కాడ మోకరించేవాళ్ళు. నేను మాత్రం దుప్పటి దాన్ని పడుకునేవాడిని. అరే లేవర్రా అరే అని లేపేది మా పెద్దమ్మ. మా పెద్దనాన్న అనేవాడు, రే వాడు నిద్రమని వాడు లేపోకనేవాడు. ఖచ్చితంగా 16 రోజులు ఉన్నానన్నట్ట. 17వ రోజు ఉండలేకపోయాను నేను. వాళ్ళు పాట పాడి ప్రార్థన చేస్తారు, పైకి వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తారు, పెద్ద చేస్తారు. వాళ్ళు లేకపోతే మనం ఏడంటే నిద్ర పట్టిద్ది. లేచి నేను కూడా వాళ్ళతో పాటు మోకరీయటం మొదలు పెట్టా. అక్కడ నుండి మోకాళ్ళు ప్రార్థన అలవాటైంది నాకు. గంటల ప్రార్థన చేయటం. పిల్లరా, మా పెదనాన్నగారికి ఒకరోజు బాగాల, మా పెద్దమ్మ గారికి బాగాలేదు. చాలా సీరియస్ అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక డాక్టర్లు రాత్రిపూట వచ్చేసారు. 8-9 వచ్చి చూసి ఇక ఏం లేదు, సెలైన్లు కూడా ఎక్కట్లేదు అని సెలైన్లు అన్నీ తీసేసి చచ్చిపోద్ది అన్నారు. ఈ మాట వినంగానే మా పెదనాన్నగారికి బీపీ డౌన్ అయిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయి ఆయన కింద పడిపోతే ఆయన పక్కన మంచం పెట్టి సెలైన్ పెట్టి, ఏమో తీసిన సెలైన్లు అని ఆయనకి పెట్టారు. ఆ సెలైన్లు ఆయనకి పెట్టారు స్పాట్లో. ఆయనకేమో సెలైన్ అసలు సోయలేడు ఆయన. ఈ 6 పిల్లలు, 4 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఈ 6 అండి మామూలు కాదు. మోకరించి కన్నీరుగా యవనస్తులు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు, చదువుకునే పిల్లలు వాళ్ళందరూ ఏడ్చి ఆ రాత్రి వాళ్ళ అమ్మ మంచం చుట్టూ, వాళ్ళ నాన్న మంచం చుట్టూ 6 రౌండ్ చేసి ఏసయ్యా మా అమ్మయ్య మా నాన్నయ్య లేకుండా మేము బ్రతకలేమని ఏడ్చి ఏడ్చి చేసి 9 నుండి 12, 1 గంట, 2 దాకా వాళ్ళు చేస్తూనే ఉంటారు ప్రార్థన. పిల్లరా, ఆ నర్సులు ఉంటారుగా, రావటం పాపం, అయ్యో పాపం వీళ్ళు అనుకోవటం, చచ్చిపోయిందా ఏమని చూస్తాం, పోవటం, రావటం 10 నిమిషాలకి 20 నిమిషాలకి వీళ్ళు అయ్యో పాపం వాళ్ళ అమ్మ నాన్న అనుకోవటం, ఆయనకి సెలైన్ ఎక్కుతుందో లేదు చూసుకోవటం, ఏమకెళ్ళి చచ్చిపోయిందా అని చూడటం, పోవటం. నర్సుల పని అది. కరెక్ట్గా అర్ధరాత్రి ఇంటికి ప్రభు వచ్చాడు, యేసు ప్రభు వచ్చి మా పెద్దమ్మ గారి దగ్గరికి వచ్చి చేయి తీసుకుని చేతికి ఇంజక్షన్ చేశాడు. ఆమెకి ఎక్కడో కొట్టుకుంటున్న నాడికి ఆ విషయం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఆయన వచ్చి చెయ్యి పట్టుకుని ఇంజక్షన్ చేయగానే ఒక్కసారి బలం వచ్చి లేచి కూర్చుంది. పెద్దోడా చిన్నోడా, పెద్దనా చిన్నదానా అని కేకలెత్తే వాళ్ళు ఉలిక్కిపడి లేచి చూస్తే చచ్చిపోద్ది అనుకున్నాము, లేచి కూర్చుని ఉంది. అమ్మా ఏందామంటే పక్కన ఆయన సెలైన్ పెట్టుకుని ఆయన లేచి కూర్చున్నాడు. ఏం గొంతిని పిల్లరా. అప్పుడు నేను పరిచయం ప్రారంభించాను, సేవ ప్రారంభించాను. నేను ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వచ్చింది. వాళ్ళు చచ్చిపోద్దని ఫోన్ చేయలే నాకు. చచ్చిపోయేదానికి ఇట్లా మేము ప్రార్థన చేసామరా, దేవుడు ఇంజక్షన్ చేసి బ్రతికిచ్చాడరా నాకు ఫోన్ చేశారు వాళ్ళు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. పిల్లరా, ప్రార్థన అండి చచ్చిపోయే ప్రాణాన్ని, పోయే ప్రాణాన్ని తీసుకొచ్చి నిలబెట్టింది. అందుకే అంటాను యవ్వనస్తులు మీరు బాగా ప్రార్థన చేయాలని. మీరు ఎంత ప్రార్థన చేస్తారో మీ భవిష్యత్తు అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరే మోషేలు అవ్వాలి. మీరు మోషేలు అయితే ఇదిగో ఆ 6 మోషేలు అయ్యారు. వాళ్ళ అమ్మ నాన్న బతికారు. వాళ్ళకి ఆ రాత్రి పోరాటంలో వాళ్ళ అమ్మ నాన్న బ్రతికించుకున్నారు వాళ్ళు ప్రార్థనతో. మీ ప్రార్థనలు మీ పిల్లల్ని బ్రతికిస్తారు. మీ ప్రార్థనలు మీ తల్లిదండ్రులు బ్రతికిస్తారు. మీ ప్రార్థనలు మీ యజమానులు బ్రతికిస్తారు. మీ ప్రార్థనలు మీ యజమానురాళ్ళు బ్రతికిస్తాయి. మీ కన్నీటి వ్యధలన్నీ అద్భుతంగా తొలగిపోయి మీ జీవితంలో సంతోష సమాధానాలు నింపబడతాయి. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఇక్కట్లు, చెమ్మ చీకటి పరిస్థితులన్నీ యేసు క్రీస్తు యొక్క వెలుగు రేఖలతో నింపబడతాయి. అందుకని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి?